హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, అలాగే మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది. మామిడికాయలతో చాలా రకాల పచ్చళ్ళు అయితే పడుతూ ఉంటారు. అందుకే ఈరోజు నేను మామిడికాయతోటి కోరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నేను చూపించిపోయే మామిడికాయ కోరు పచ్చడి 25 మామిడికాయలతో అయితే పక్కా కొలతలతో చూపించిపోతున్నానండి. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పై తొక్క అనేది చెక్కేసుకోవాలి. మామిడికాయలు అన్నింటికి ఇలా పై తొక్క చెక్కుకున్న తర్వాత కోరు కింద తీసుకోవాలి. కోరు తీయడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు బాగా చిన్న సైజు ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చండి. ఈ మామిడికాయ కోరు పచ్చడి ఒక్క రోజులో ప్రిపేర్ అయిపోతుందండి. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారు కదా, ఇలా పై తొక్క అంతా చెక్కేసుకున్న తర్వాత మనం కూర అయితే తీసుకోవాలి. ఈ కూర తీసేటప్పుడు మామిడికాయ రసం అనేది కూడా వస్తుందండి. రసాన్ని సెపరేట్ చేయకూడదండి, మనం ఎండలో పెట్టుకోవాలి. ఈ కూర అంతా తీసేసుకున్న తర్వాత ఈ కూరని ఎండలో పెట్టుకోవాలి. అలా ఎండలో పెట్టుకునేటప్పుడు మనం రసం అనేది సెపరేట్ చేయకూడదు. ఒక ప్లేట్లో కానీ లేదా బేషన్లో కానీ వేసుకుని పల్చగా ఎండబెట్టుకోవాలి. కొంచెం బాగా వెండిన తర్వాత రసం అంతా పీల్చుకుంటుంది కాబట్టి అప్పుడు కవర్ మీద ఎండబెట్టుకుంటే బాగా ఎండుతుందండి. ఇది మార్నింగ్ మనం ఇలా కూర తీసేసుకుని సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. సాయంత్రం బాగా ఎండిన తర్వాత పచ్చడి అనేది కలుపుకోవాలి. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం 25 పెద్ద సైజు మామిడికాయలతో అయితే ఈ పచ్చడి చేయబోతున్నాం కదా. ఇందులోకి 1/2 కేజీ ఎల్లుల్లిపాయలను అయితే తీసుకోవాలండి. సగం వెల్లుల్లిపాయలని వలుచుకుని పెట్టుకోవాలి. అలాగే మిగిలిన సగం ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. చూసారు కదా, సాయంత్రం వరకు ఎండిన తర్వాత కూర అయితే ఈ విధంగా అవుతుందండి. ఇలా పొడి పొడిలాడుతూ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కూర అనేది మనకి ఎంత మొత్తంలో వచ్చిందో కొలుచుకోవాలి. మాకైతే 6 తవల కూర అయితే వచ్చిందండి. ఈ 6 తవల కూరకి 2 తవల కారం అంటే కేజీ కారం అయితే పడుతుంది. ఈ కేజీ కారం అలాగే 1/2 కేజీ ఉప్పుని కూడా ఎండలో పెట్టుకోవాలండి. కల్లుప్పు అనేది ఎండలో పెట్టుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పచ్చళ్ళు అనేవి పాడవ్వండి. పచ్చడి మనం ఎప్పుడు తీసుకున్నా కూడా పాడవకుండా ఉండాలి అంటే తడి అనేది అస్సలు తగలకూడదు. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. మా ఇంట్లో మెంతి పొడి ఉంది కాబట్టి నేను పొడి అయితే డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మెంతి పొడి కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు అయితే పడతాయని చెప్పాను కదా. సగం వెల్లుల్లిపాయలను అయితే ఇలా వలుచుకుని వేసుకోవాలండి. మిగిలిన సగం వెల్లుల్లిపాయలని కూడా కచ్చాపిచ్చగా రుబ్బుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సగం వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కేజీ ఉప్పు అంటే తవ్వుడు ఉప్పు అయితే పడుతుందండి. తవుడు ఉప్పు అయితే పడుతుంది. ఈ ఉప్పు కూడా డైరెక్ట్గా వేసుకోకూడదండి. మనం ఉప్పుని కల్లుప్పుని ఎండలో పెట్టుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. అలాగైతే పచ్చడి పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది కూడా మొత్తం అంతా వేసి కలిపిన తర్వాత మనం కచ్చాపిచ్చగా రుబ్బుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి గాను నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ తీసుకుని వేసుకుంటే సరిపోతుందండి. గాను నూనె లేదా వేరుశనగ నూనె తీసుకున్నప్పుడు కేజీ నూనె అయితే సరిపోతుందండి. 1/2 కేజీ నూనెని ఇలా బాగా వేడి చేసుకుని ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా రుబ్బుకున్నాం కదా దాని మీద వేసుకుని మొత్తం పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చేయి పెట్టకూడదండి, గరిటెతో కలుపుకోవాలి. నూనె అనేది వేడి చేసాం కాబట్టి కాలుతుంది, చేతితో కలుపుకూడదు. ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా 1/2 కేజీ నూనెలో వేసుకుని వేయించుకుని అది కూడా మొత్తం అంతా బాగా కలిసేటట్టు వేసుకుని కలుపుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కేజీ నూనె అయితే పడుతుందండి. కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుంది. కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 25 పెద్ద సైజు మామిడికాయలకి 6 తవల కూర అయితే వచ్చింది. దీనికి 2 తవల కారం, తవుడుప్పు, అలాగే కేజీ నూనె, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకున్నామండి. పొడుము చేసుకుని వేసుకోవాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా కూడా వేసుకుంటారు, కానీ ఇలా పొడుము చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇలా కనుక చేసుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. అలాగే ఈ పచ్చడి రైస్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా మామిడికాయ కూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుందండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.